నీ విజయానికి సాక్ష్యం ఇవ్వబోతుంది. నీ విజయానికి ఏమి ఇవ్వబోతుంది? సాక్ష్యం. ఆ మాట రాస్తుంది ఏమని తెలుసా? పొలంలోని చెట్లన్నీ, అది ప్రకృతి కదా మా ప్రకృతి కాదా? ప్రకృతే కదా. ప్రకృతికి ఎవరు చూసి చప్పట్లు కొడుతుందంట? నన్ను చూసని చెప్పండి గట్టిగా. గట్టిగా నన్ను చూసి. అది వాగ్దానం, ఆమేన్. ప్రవచనం అంటే, ఆమేన్. అదే ప్రమాణం అంటే. ఆమేన్. నిన్ను చూసి ప్రకృతి చప్పట్లు కొట్టబోతుంది. ఆమేన్. చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు, ప్రకృతి ఇది మొదలుకొని నిన్ను చూసి నీకు సహకరించబోతుంది. ప్రకృతి నీకు సహకరించబోతుంది. ఎలా సహకరిస్తుందయ్యా? నా వైపు చూస్తూ వినా. యెహోషువ బయలుదేరాడు, యోర్దాను దగ్గర నిలబడినాడు. యోర్దాను యెహోషువ మాట విన్నదా వినలేదా? సహకరించిందా సహకరించలేదా? కొంచెం గట్టిగా సహకరించింది. సరే దాటి వెళ్ళినాడు. ఎరికో గోడలు ఎవరి మాట విన్నాయి? మీరు విన్నదా లేదా? సరే అది దాటి వెళ్ళినాడు. సూర్య చంద్రులు ఇప్పుడు ఎవరి మాట విన్నాయి? సహకరించిందా లేదా? కొంచెం గట్టిగా చెప్పండి. సహకరించింది. ఈ రోజు ప్రభు అదే చేయబోతున్నాడు. ఆమేన్. ప్రకృతి మీదట నీ మాట వినబోతున్నా. ఆమేన్. నీకు సహకరించబోతున్నా. ఆమేన్. నిన్ను చూసి చప్పట్లు కొట్టబోతున్నాయి. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేర్పి నెలలో దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు యోర్దాను దాటినప్పుడు నీరు నిలిచిపోయింది. ఎరికో గోడలు కూల్చబడ్డాయి. సూర్యుడు కూడా ఒక్క రోజు నిలబడిపోయాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలు దేశ ప్రజల కొరకు. పని చేసిందా పని చేయలేదా? ప్రకృతి పని చేసిందా పని చేయలేదా? అదేనండి వాగ్దానం. యెషయా గ్రంథంలో వాగ్దానం అదే. యెషయా గ్రంథంలో వాగ్దానం అదే. 30 రోజులు ప్రభు సన్నిధిలో కూర్చున్నాం, నలగొట్టబడ్డాం, ఉపవాసాలు ఉన్నాం, కన్నీరు విడిచినాం, ఎన్నో అంశాలు ప్రభు పాదాల దగ్గర పెట్టినాం. కొందరైతే పగలు రాత్రి దేవుని సన్నిధిలో లాగానే ఉండిపోయినారు. ఏమండి? ప్రతిష్ఠ చేసుకున్నారు, నిష్ఠతో వచ్చున్నారు. ప్రభుని అడిగినారు, నాకు సూచన కావాలి, నాతో మాట్లాడయ్యా, అయ్యా నాకు ఏదో ఒక మంచి, నాకు ఒక మంచి ఒక మాట, ఒక వాగ్దానం నాతో చేయి ప్రభువా అన్నారు. ఈ మొదటి రోజే ఆగస్టు నెలలో నువ్వు అడుగు పెట్టగానే నీతో చేసిన వాగ్దానం ఏంటంటే, ఇక నీవు సంతోషముగా బయలుదేరు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీత నాదము చేయబోతున్నాయి, పొలంలోని చెట్లన్నీ నిన్ను చూసి చప్పట్లు కొట్టబోతున్నాయి. హల్లెలూయా. మంచి మాట అండి, ఎంత మంచి మాట. బబులోను నుండి తిరిగి వచ్చినప్పుడు కూడా ఏమండి, ఒకప్పుడు వారిని చెరలోనికి తీసుకొని వెళ్ళిన రాజ్యాలు ఇప్పుడు వారి తిరుగు ప్రయాణానికి సహాయం చేయడం మాత్రం కాదు, దేవుడు వారి పరిస్థితులను కూడా మార్చలేదు. వాళ్ళే తీసుకొని వెళ్ళినారు బబులోను చెరలోని. ఇప్పుడు వాళ్ళే ఏమంటారో తెలుసా? అయ్యా ఈ ప్రయాణానికి ఏం కావాలో చెప్పండి, ఈ మందిరం కట్టడానికి ఏం కావాలో చెప్పండి. ఎందుకంత డల్గా ఎందుకున్నారు? ఎందుకంటే ఏడుస్తున్నావు? నేను ఇవ్వనంటే కదా నువ్వు బాధపడాలి, నేను వెళ్ళొద్దంటే కదా నువ్వు బాధపడాలి. ఇదిగో బయలుదేరు, వెళ్ళు, నీకేమి కావాలన్నీ తీసుకో. నా పరివారం అందరికీ చెప్తాను, నీకేం కావాలన్నీ తీసుకొని బయలుదేరు. ఒకప్పుడు వీలే కదా నేను చెరలో పెట్టాను, వీలే కదా నేను బంధించున్నాను, వీలే కదా నేను లోపల పెట్టి హింసించున్నాను, వీలే కదా నీ కన్నీరు పాలు చేస్తున్నారు, వీలే కదా నేను నలగొట్టున్నారు. కానీ వాళ్ళే అంటున్నారు, ఇప్పుడు బయలుదేరు, ఇప్పుడు బయలుదేరు. ఎందుకయ్యా బయలుదేరమన్నామనంటే, 3 దినాలు ఉపవాసం ఉండుట నరుడు చూడలేదు, దేవుడు చూశాడు. 30 రోజులు ఉపవాసం ఉన్నది మనుషులు చూడలేదు, దేవుడు చూశాడు. దేవుని సన్నిధిలో 30 రోజులు గడిపింది, మనుషులు చూడలేదు. గట్టిగా చెప్పండి. ఈ 30 రోజులు ప్రభు పాదాల మీద నువ్వు విడిచిన కన్నీరు మనుషులు చూడలేదు, దేవుడు చూస్తున్నాడని గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ 30 రోజులు నువ్వు ఏడ్చింది మనుషులు చూడలేదు. ఈ 30 రోజులు ఏది దేవుడిని అడిగినావో అది మనుషులు వినలేదు, దేవుడు చూచి ఉన్నాడు. విని ఇప్పుడు రాజు మనసును అలా మార్చేసి ఏమంటాడు తెలుసా? వెంటనే బయలుదేరి, నీకేం కావాలో తీసుకొని బయలుదేరి. ఆమేన్. వెళ్ళి తిరిగి మందిరం కట్టు.
దేవాలయాన్ని మేము కూల్చేసినాం కదా, తిరిగి కట్టు. గోడలు పడిపోయినట్లు కదా, తిరిగి కట్టు. ఆరాధన జరగట్లేదని బాధపడ్డావు కదా, తిరిగి ఆరాధన ప్రారంభించు. మనుషులు లేదనుకుంటావా, తీసుకొని వెళ్ళు. వస్తువులు లేవా, తీసుకొని వెళ్ళు. నీకేమేమి కావాలో అన్ని తీసుకొని వెళ్ళు. తీసుకొని వెళ్ళి ప్రారంభించు. ఈరోజు దేవుడు ప్రకృతి కూడా నీకు సహకరించేటట్టుగా స్తోత్రం చెప్పండి ఒకసారి. చిత్తంలో మనం నడవగలిగితే నీకు అనుకూలంగా మనుషులు మాత్రమే కాదు, పరిస్థితులు కూడా మారడం మొదలవబోతున్నాయి. స్థితి మొత్తం మార్చగలిగిన దేవుడు, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు, పరిస్థితులన్నీ కూడా మార్చగలిగిన దేవుడు. నేను అనుకుంటాను ఈ వచనం చూసి ఆ పాట రాసినాడు ఏమనిపిస్తుంది. కథ మొత్తం మార్చగలడు, స్థితి మొత్తం మార్చగలడు. ఏమంటే మన పరిస్థితులన్నీ మార్చగలడు. కలవరపడద్దు. ఈ నెలలో అనేక సాక్ష్యాలు సంఘంలో వినబడబోతున్నాయి. మీలో కొందరు అని నేను అన్నాను, అందరూ సాక్ష్యాలు మీరందరూ సాక్ష్యాలు చెప్పబోతున్నారు. మీకు మైక్ ఇవ్వడానికి టైం లేనన్ని సాక్ష్యాలు దేవుడి సంఘంలో చెప్పించబోతున్నాడు. నీ కథను మనుషులు మార్చలేరు, నీ స్థితి మనుషులు మార్చలేరు, నీవు నమ్ముకున్న వారు నీ పరిస్థితులు మార్చలేరు. కానీ రాత్రి వాగ్దాన పూరితంగా ప్రభు చెప్తున్నాడు, నేను మారుస్తాను, నేను మారుస్తాను. నీ ఎదుట ఉన్న పర్వతాలు చూసి అధైర్యపడద్దు. అవి నిన్ను చూసి ఏమండి ఏ గానం, సంగీత నాదము చేయడానికి నిలబడ్డాయి. దాన్ని చూసి అమ్మో పర్వతం అని అనుకుంటున్నాను, అది సంగీత నాదం చేయబోతున్నాయి. పొలంలో ఉన్న చెట్లని నిన్ను చూసి చప్పట్లు కొట్టబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. పాటలు పాడుతున్నట్లు యెషయా చెప్తున్నాడు కదా, ఏమని చెప్తున్నాడు కదా, నీ జీవితంలో దేవుడు చేసే కార్యం ఎంత గొప్పదంటే అది నీవు మాత్రమే చెప్పే సాక్ష్యం కాదు, లోకం కూడా నిన్ను చూసే చెప్పబోతున్నాయి. అదే మరి చప్పట్లు కొట్టడం అంటే, చెట్లు చప్పట్లు కొట్టడం అంటే ప్రజలు నీ గురించి చప్పట్లు కొట్టే రోజులు రాబోతున్నాయి, సాక్ష్యం ఇచ్చే రోజులు రాబోతున్నాయి. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని చూసి ప్రజలు సాక్ష్యం చెప్పబోతున్నారు, అన్యులు సాక్ష్యము చెప్పబోతున్నారు. రెండు చప్పట్లు గట్టిగా. లోకస్తులు సాక్ష్యం చెప్పబోతున్నారు, నీ బంధువులు సాక్ష్యం చెప్పబోతున్నారు, నీ రక్త సంబంధులు సాక్ష్యం చెప్పబోతున్నారు, నీ ఎదుగుదల చూసి సాక్ష్యం చెప్పబోతున్నారు, నీ స్వస్థతను చూసి సాక్ష్యాలు చెప్పబోతున్నారు, నీ కుటుంబాన్ని చూసి సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఆ మాటే యెషయా చెప్తున్న ప్రవచనం ఏంటంటే, పొలంలో ఉన్న చెట్లు చప్పట్లు కొట్టబోతున్నాయి. ఇప్పటికే ఈ పరిచర్యను, ఈ సంఘాన్ని చూసి చెట్లు ఏం చేస్తున్నాయంటే ఇద్దరు కూడా చేస్తున్నారండి. ఫోన్లు, ఎన్ని ఫోన్లు. ఆ ఫోన్ కాస్త పక్కన పెడితే మీరు ఆ కామెంట్ బాక్స్ లో చూడండి. యా ఈ పండుగల ద్వారా మేము దీవించబడ్డాం, చప్పట్లు కొడుతున్నాయి చెట్లు. ఈ పండుగలు మా పరిస్థితులు మార్చినాయి, చప్పట్లు కొడుతున్నాయి చెట్లు. ప్రతి రోజు కూడా క్రొత్త మన్నా మేము తిన్నాం, చెట్లు చప్పట్లు కొడుతున్నాయి. మేము స్వస్థతలు పొందుకున్నాం, చెట్లు చప్పట్లు కొడుతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ఏమంటారంటే, అయ్యా 30 రోజుల్లోనే ముగించేసినారేంటని. 30 రోజులకే ముగించినారనంటే ఏమంటే వచ్చిన వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు 30 రోజులా అని. వీళ్ళు పాలు పొందిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు ఏమంటున్నారనంటే అప్పుడే అయిపోయిందా. మీరందరూ మంచి విశ్రాంతి తీసుకొని ఉంటారు, కానీ 30వ తారీఖు ముగించింది ఎప్పుడు 11 గంటలు. మీరు అందరు ఇంటికి చేరుకునేటప్పుడు 1 గంటలు అయింది. నేను పడుకునేది ఎప్పుడో తెలుసా, 3:30కు పడుకున్నాను. నేను 7 గంటలకు లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏలూరులో బేర్షెబా సాల్మోనయ్య గారు 50 రోజులు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి నిన్న రాత్రి వాక్యం చెప్పి అక్కడ ముగించుకొని ఈరోజు ఉదయకాలం వచ్చి ఈరోజు మధ్యాహ్నం పడుకున్నాను 1 గంట.
ఈ దొరికింది రెస్ట్ నాకు దొరికిందా? నాకు ఈ రెస్ట్తో సంబంధం లేదు, కానీ నేను విన్న ప్రతి సాక్ష్యం చెట్లు చప్పట్లు కొడుతున్నాయి అన్నాడే, ఆ సాక్ష్యం నా కడుపు నింపేసింది, ఆమేన్ నా అవసరం తీసేసింది. ఆమేన్ విచిత్రం చెప్తున్నా మీకు, నేను ఇంకా ఉపవాసంలోనే ఉన్నాను అనుకో, నేను అంత తినలేదు, నేను మర్చిపోయి, నిజం చెప్తున్నాను మర్చిపోయినాను. ఓ ఉపవాసంలోనే ఉన్నాం అనుకొని నేను అట్లనే ఉపవాసంతోనే బయలుదేరినాను. అక్కడ పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళి చేరుకున్న తర్వాత అయ్యేముంది లేదండి ఉపవాసం అంటున్నాను, నాకేం తెలుసు, మర్చిపోయినాను. రాత్రి తిన్నాను, అలవాటు అయిపోయింది. నిజంగా పండుగలు ఎలా ముగించినాయి కానండి, 4 రోజులు వర్షం పడినా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ప్రజలు తగ్గలేదండి. ఆమేన్ ఎంత నిష్ఠతో వచ్చున్నారు. నేను ఓ దైవజనుని అడిగినాను,